నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. సమయము కొరకు ఏర్పరచబడిన వేదవాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్త 18వ అధ్యాయము 14వ వచనమును జ్ఞాపకం చేసుకుందాం. చదవగలిగిన వారు చదివి సహాయం చేయండి. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. చాలమ్మా, చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. మహాపరిశుద్ధుడవును మేడల మిక్కిలి కృప కలిగిన మా తండ్రి, పరలోక ప్రభువా, మీ ఘననామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములను చెల్లించుకొనుచున్నాం నాయన. మీ కృపను బట్టి, ప్రేమను బట్టి మమ్మల్ని దర్శించి ఇంతవరకు ఆరాధించుకునే ధన్యతను అనుగ్రహించారు. అయా, ఈ సమయమున లేఖన భాగములను చదువుకొని ధ్యానించబోతూ ఉండగా తండ్రి, మా మధ్యను మీరు ఉండండి, మీరు మాతో మాట్లాడండి, మీ స్వరాన్ని మాకు వినిపింపచేయండి. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయాన్ని మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. అల్పుడని యోగ్యుడను ప్రభువా, నన్ను మీ సిలువ చాటున మరుగుపరుచుకొని నా నోటిని మీ బూరగా వాడుకొని ఈ సమయమున మాకు కావలసిన వాక్య ఆహారాన్ని మాకు అందించమని, మీ బిడ్డలుగా మమ్మల్ని సర్వసంపూర్ణతలోనికి సంధించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని యొక్క పరిశుద్ధమైన సన్నిధిలో ప్రభు బిడ్డలుగా మనమందరము ఏకీభవించడానికి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ దినమున చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం పరిశీలన చేస్తే దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలుగా మనము అనుదినము ఫలించేటువంటి వారము, అభివృద్ధి చెందేటువంటి వారము కావాలి అనేది దేవుని యొక్క చిత్తం. కాబట్టి ప్రభు మనకు అందిస్తూ ఉన్నటువంటి లేఖన భాగాలు, పాఠాలు మన యొక్క సర్వతోముఖాభివృద్ధికి ఉపయోగపడుతూ ఉన్నాయి, ఉపయోగపడే విధంగా అమర్చబడ్డాయి అనేది మనం అంగీకరించాల్సిన సత్యం. గత పరిశుద్ధ దినమున మనం ఆత్మవరములను గురించి జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినమున చదివినటువంటి లేఖన భాగాన్ని మనం పరిశీలన చేస్తే ఇక్కడ ప్రభువు తానే ఒక ఉదాహరణను, ఒక ఉపమానమును చెప్పి ఆ ఉపమానమును బట్టి దేవుని యొక్క సన్నిధిలో మన ప్రార్థన ఎలా ఉండాలో, దేవుని యొక్క సన్నిధిలో నీతిమంతులుగా తీర్చబడటం ఎలాగో మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సంఘటనను ప్రభు చెప్పినటువంటి ఉపమానమును మనం చూస్తే అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు పరిశుద్ధ ఆలయానికి వచ్చారట. ఆ పరిశుద్ధ ఆలయం దగ్గరకు, పరిశుద్ధ ఆలయానికి వచ్చి ఇద్దరూ ప్రార్థన చేశారట. ఇద్దరూ ప్రార్థన చేస్తూ ఉంటే ఒకరేమో మంచివారు, నీతిమంతుడు అని తీర్చబడ్డాడట రెండవ వానికంటే. ఎవరు వీళ్ళు? ఒక పరిసయ్యుడు, ఒక సుంకరి. ఇద్దరూ వచ్చారు, ఇద్దరూ ప్రార్థన చేశారు, దేవుని యొక్క సన్నిధిలో ప్రభువుని స్తుతించారు. ప్రభు యొక్క బిడ్డలుగా తమను తాము నిరూపించుకోవడానికి వారి ప్రార్థనలు వారు చేశారు. మరి సుంకరి యొక్క ప్రార్థన ఎందుకు అంగీకారయోగ్యమైంది? ఎందువలన ప్రభు యొక్క సన్నిధిలో అతడు నీతిమంతునిగా, పరిసయ్యుని కంటే నీతిమంతునిగా తీర్చబడ్డాడు అనేది ఈ దినమున మనం పరిశీలన చేద్దాం. ఎందుకంటే క్రైస్తవుని యొక్క జీవితంలో ప్రార్థన అనేది ప్రాథమికమైనటువంటి విధి.
ఎవరైతే సరి అయినటువంటి రీతిలో ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటారో వారు దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఉంటారు అని గత ధ్యానాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే ఇరువురి ప్రార్థనలు వారి వారి దృక్కోణం నుంచి సరి అయినటువంటివిగానే కనబడుతూ ఉన్నాయి. గమనించండి, పరిసయ్యుడు చేస్తూ ఉన్నటువంటి ప్రార్థనను మనం 11వ వచనం నుంచి మనం పరిశీలన చేస్తే అక్కడ పరిసయ్యుడు చేస్తూ ఉన్నటువంటి ప్రార్థన, అయ్యా నేను దొంగతనం చేయడం లేదు, అన్యాయం చేయడం లేదు, వ్యభిచరించడం లేదు, ఇదిగో ఈ సుంకరిలాగా దొంగిలించడం లేదు, అయితే నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను ప్రభువా, ఇదిగో నా సంపాదన అంతటిలో 10వ వంతు నీకు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఏమైనా తప్పుందండి? ఈ ప్రార్థనలో ఏమైనా తప్పుందా? ఇప్పుడు దేవుని బిడ్డలారా గమనించండి, అన్ని మంచి పనులే చేస్తున్నాడు, అన్ని మంచి పనులే కనపడుతున్నాయి. కానీ సుంకరి దగ్గరకు వస్తే సుంకరేమో దేవాలయం దగ్గరకు రావడానికి కూడా భయపడుతూ దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కనులెత్తడానికి కూడా భయపడుతూ, అయ్యా పాపినైన నన్ను కరుణించు అన్నాడు. ఎందుకన్నాడు? సుంకరి ఆలయానికి వస్తున్నాడుగా, ప్రార్థన చేసుకుంటున్నాడుగా, దేవుని సన్నిధిలో నేను అనుకుంటాను ఈ పరిసయ్యుడు చేస్తూ ఉన్నటువంటి పనులన్నీ తాను కూడా చేస్తూ ఉంటాడుగా. భయము భక్తి కలిగినటువంటి క్రైస్తవుడు ఎవరైనా దేవునికి ఇష్టమైన బిడ్డలాగా బ్రతకాలని ప్రయత్నం చేస్తాడుగా. మరి ఈ సుంకరి నేను పాపిని అని ఎందుకు అన్నాడు? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, సుంకరి అనేటువంటి పదము సుంకాలు వసూలు చేసేటువంటి, అంటే కలెక్షన్ ఆఫ్ ట్యాక్సెస్, ట్యాక్స్ కలెక్టర్ యొక్క ఉద్యోగం అది. ఆ ఉద్యోగంలో ఆ కాలంలో రాజుగారు ఒక్కొక్క ఊరికి లేదా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కరికి ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి అధికారాన్ని ఇచ్చేవారు. ఆ విధంగా అధికారాన్ని ఇచ్చినప్పుడు వారు సంవత్సరానికి లేకపోతే నెలకు నిర్ణయించబడినటువంటి కాలానికి నిర్ణయించబడిన మొత్తం వాళ్ళు చెల్లించాలి. ముందుగానే మదింపు చేయబడుతుంది. ఎంత చెల్లించాలి, ఏ విధంగా చెల్లించాలి, ఆ ప్రాంతంలో వచ్చేటువంటి సుంకములు, ట్యాక్సెస్ ఎంత ఉంటాయి అనేది ముందుగానే నిర్ణయించబడుతుంది. కాబట్టి ఆ భాగంలో కొంత భాగం అతని జీవన వృత్తికి వదిలిపెట్టి మిగతాది రాజుగారికి ఇవ్వాల్సిందే. మరి అన్ని కాలాల్లో అన్ని సమయాల్లో అన్ని సుంకాలు వసూలవుతాయా? అన్ని ట్యాక్సెస్ వసూలవుతాయా? కావు. కొన్నిసార్లు పంటలు పాడైపోవచ్చు, లేదా ఆదాయం సరిగ్గా లేకపోవచ్చు, వ్యాపారాలు సరిగ్గా జరగకపోవచ్చు. అయినప్పటికీ వీరు చెల్లించాల్సినటువంటి మొత్తం వీరు చెల్లించాల్సింది. కాబట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే దే ఆర్ ఫోర్స్డ్ టు కలెక్ట్ ద ట్యాక్సెస్. వాళ్ళు బలవంతంగానైనా తమ జీవనాన్ని పోగొట్టుకోలేక బలవంతంగానైనా సుంకాలు వసూలు చేసేవారు. బాగా ఆదాయం కలిగినటువంటి వారు కనిపించినప్పుడు మరికొంచెం ఎక్కువ వసూలు చేసేవారు. ఎందుకు? అక్కడ రాజుగారికి ఇవ్వాల్సిన మొత్తం మారదు. ఈయనకు వచ్చే ఆదాయం తగ్గినా పెరిగినా రాజుగారికి ఇవ్వాల్సిన మొత్తం మారదు. కాబట్టి నేను నష్టపోకూడదు, లేకపోతే నా కుటుంబము లేమిలోనికి పడకూడదు అని ఆ సుంకాలు వసూలు చేయడం, బలవంతంగా లేకపోతే అన్యాయంగా కొంత ఎక్కువ తీసుకోవడం అనేటువంటిది సుంకరులలో మనకు కనబడేటువంటి విధానం. కాబట్టి ఈ పరిసయ్యులట వారిని ప్రధానమైన పాపుల కింద లెక్క వేసి, ఆ పాపుల్లాగానే పాపులు, వీళ్ళు అన్యాయం చేసేటువంటి వారు, దుర్మార్గం చేసేటువంటి వారు, ఇతరుల దగ్గర దొంగిలించేటువంటి వారు అని స్థాపించి వారిని 2nd గ్రేడ్ సిటిజన్స్ కింద మార్చివేశారట. అంటే సాధారణమైన ప్రజలతో కూడా వారిని సరిసమానంగా చూసేటువంటి వారు కాదట, అంతకంటే తక్కువగా ఈ సుంకం వసూలు చేసేటువంటి వాళ్ళని చూసేవాళ్ళట. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువంటి సుంకరి ప్రభు దగ్గరకు వచ్చాడు. అయ్యా నేను చేస్తూ ఉన్నది తప్పే, కానీ నా జీవనానికి నాకు తప్పట్లేదు, నా అధికారులు నన్ను ఆ విధంగా బలవంతం చేస్తూ ఉన్నారు, నేను చేయవలసి వస్తూ ఉంది,
కాబట్టి నేను పాపమే, నేను చేసిన తప్పే, నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు అని ప్రార్థన చేశాను. ఈయన ప్రార్థనలో ఏమైనా తప్పు ఉందా? ఈయన ప్రార్థనలో ఏ తప్పు లేదు. ఇద్దరు వారి వారి దృక్కోణాల్లో సరి అయినటువంటి రీతిలో ఉన్నారు. కానీ ప్రభువు సుంకరినే నీతిమంతుడు అన్నాడు. ఎందుకు? పరిసయ్యుని యొక్క ప్రార్థనలో లేనిదేమిటి, సుంకరి యొక్క ప్రార్థనలో ఉన్నవేమిటి? ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, ఇతని జీవితంలో, ఇతని ప్రార్థనలో మనకు కనబడుతూ ఉన్న మొట్టమొదటి లక్షణం అతిశయం. ఎందుకంటే మనం గమనించినట్లయితే ఇక్కడ అతడు చేస్తూ ఉన్నటువంటి ప్రార్థన చూడండి. ప్రభువా, నేను వారమునకు 2 సార్లు ఉపవాసం ఉంటూ ఉన్నాను, నా సంపాదన అంతటిలో 10వ వంతు నీకు ఇస్తున్నాను. ఎక్కడి నుంచి వచ్చింది అది? ఉపవాసం ఉండటానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభువే స్వయంగా మనకు మత్తయి సువార్తలో జ్ఞాపకం చేశాడు. అపవాది శోధిస్తూ ఉన్న 40 దినములు ఆహారం లేకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే 40 దినాల ఉపవాస దినాలు ముగిసిన తర్వాత అపవాది శోధించడానికి వచ్చాడట. రాళ్ళు ఉన్నాయి కదా, వాటిని రొట్టెలు చేసుకొని తిను అన్నాడట. అంటే ప్రభు అన్నాడట, మనుష్యుడు రొట్టె వలన మాత్రము జీవించుడు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి, ఇతడు చేస్తూ ఉన్నటువంటి ప్రార్థన, నేను వారానికి 2 సార్లు ఉంటున్నాను ప్రభువా. దేవుని యొక్క శక్తి చేత, దేవుని యొక్క కృప చేత అతడు ఉపవాసం ఉండడానికి శక్తిని అనుగ్రహించబడి, దేవునిని స్తుతించడానికి, దేవునికి సమీపంగా బ్రతకడానికి, దేవునిని ఆరాధించడానికి అతనికి శక్తి అనుగ్రహించబడితే ఎవరిచ్చారా శక్తి? యేసయ్య ఇచ్చాడు. యేసయ్య దగ్గరికి వచ్చి ఇతడు చెప్తూ ఉన్నటువంటి మాట, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను. రెండవ మాట, నా సంపాదన అంతటిలో 10వ వంతు నేను చెల్లిస్తూ ఉన్నా. దేవుని బిడ్డ గమనించండి, మనకు కలిగినటువంటి సర్వ సంపదలు ఎవరివి? బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి అని మనం పాటలు కూడా పాడుకుంటాం. కానీ మనం అనుకుంటాం, ఎప్పుడైతే అది మన చేతుల్లోనికి వచ్చిందో, మన యొక్క హస్తాల్లోనికి వచ్చిందో, మన స్వాధీనంలోనికి వచ్చిందో, వెంటనే అది నాది అనేటువంటి భావన పెరుగుతుంది. ఆ భావన పెరిగినప్పుడు మనం చేసేటువంటి పని ఏమిటి అంటే, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడ్డగా మనము ఫలించేటువంటి వారముగా ఉండలేము. దేవుని యొక్క ప్రేమను మనం గ్రహించలేనటువంటి వారముగా తయారవుతాం. దేవుని బిడ్డ గమనించండి, దేవుని సన్నిధిలో దేవుడు మన చేతుల్లో పెట్టినటువంటి దానిని తిరిగి దానిలో 10వ వంతును తీసుకొచ్చి దేవుని చేతుల్లో మనం పెడతా, దేవుని దగ్గరకు వచ్చి నేను అది చేస్తున్నా, ఇది చేస్తున్నా అని చెప్తాం. నేటి క్రైస్తవ ప్రపంచంలో మనకు కనబడుతూ ఉన్నటువంటి పొరపాటిదే. ఆయన 100 రూపాయలు చెప్పాడు, 100 రూపాయలు దేవునికి కానుక చెల్లించాడు, నేను 1000 రూపాయలు చెల్లించాను. ఆయన 1000 రూపాయలు చెల్లించాడు, నేను 10,000 రూపాయలు చెల్లించాను. ఇదిగో పాస్టర్ గారు ఆయన నెత్తి మీద ఆయన చూసి నవ్వాడు, నన్ను చూసి ఎన్నిసార్లు నవ్వాలా? 2 సార్లు నవ్వాలా? ఇదిగో పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి ప్రార్థనకు వచ్చారు, మా ఇంటికి ఎందుకు రారు? దేవుని బిడ్డలారా గమనించండి, ఒకరినొకరు పోల్చుకుంటూ, ఒకరికంటే ఎక్కువ ఉండాలి అని ఆలోచన చేస్తూ, తమను తాము తగ్గించుకోకుండా హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేస్తూ అతిశయాన్ని మన జీవితంలో కనబరుస్తూ ఉన్నాం. అంతేకాదు సుమా, ప్రభు దగ్గర కూడా మనం అది చూపిస్తున్నాం. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మనం చేసేటువంటి సంభాషణ. అది 1 వే కాదు. నీవు మాట్లాడుతూ ఉంటే, నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుని యొక్క సన్నిధిని నీవు అనుభవిస్తూ, దేవుని యొక్క స్వరాన్ని ఆ ప్రార్థనలో నీవు వినగలగాలి. అది సంభాషణ. ఇట్ ఈస్ నాట్ 1 వే, ఇట్ ఈస్ 2 వే.
మరి ఆ సంభాషణ నువ్వు చేసేటప్పుడు నేను అలా చేశాను ఇలా చేశానని ఎవరైతే నీకు ఇచ్చారో వాళ్ళ దగ్గరకే పోయి హెచ్చులు పడితే, వాళ్ళ దగ్గరకే పోయి అతిశయపడితే, అరే దేవుని బిడ్డ ఆలోచించి మనం చేసే ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నాకు అవి ఇచ్చావు, ఈ ఇచ్చావు, అన్ని ఇచ్చావు, అంతటితో ఆగుతామా? వాళ్ళకంటే ఎక్కువ నాకు కావాలి. వెంటనే పోలిక వస్తుంది, వెంటనే ఒకరికంటే అధికంగా ఉండాలనే తాపత్రయం పెరుగుతుంది. కొన్నిసార్లు అన్నీ ఇచ్చావయ్యా, ఈ ఒక్కటి ఎందుకు తగ్గించావు? అన్నీ ఇచ్చావు, నాకేం తగ్గించావు? ఒక్కటి తగ్గించావు. నువ్వు ఆ ఒక్కటి ఎందుకు తగ్గించావు? అది దేవుని బిడ్డ, నీ ప్రార్థనలోనికి అతిశయం ప్రవేశిస్తుందేమో గమనించు. అన్నీ ఇచ్చిన దేవునికి అన్నీ ఇచ్చావని జ్ఞాపకం చేయాల్సిన అవసరం ఉందా? నీ మనస్సులో ఆలోచన పుట్టక మునిపే, నీ మనస్సులోనికి ఆ మాట రాక మునిపే ఆయన తన గ్రంథంలో వ్రాసి పెట్టుకుంటూ ఉన్నాడట. నా బిడ్డకి ఇదిగో ఈ ఆలోచన వస్తూ ఉంది, ఈ మాట మాట్లాడబోతూ ఉన్నాడు, ఈ విధంగా ప్రవర్తించబోతూ ఉన్నాడు, ఆయన రాసి పెట్టుకుంటూ ఉన్నాడట. నీవు చేయక మునిపే మరి ఆయన దగ్గరకు వచ్చి నీ సొంత డబ్బా కొట్టుకోవడం ఎంతవరకు సమంజసం ఆలోచించి. ఈ పరిసయ్యుని యొక్క ప్రార్థనలో ఉన్న మొట్టమొదటి తప్పు ఏమిటో తెలుసా? అతడు అతిశయాన్ని తనను తాను గొప్ప చేసుకొనడానికి లేదా తనను తాను నీతిమంతునిగా చూపించుకోవడానికి తాపత్రయపడ్డాడు. రెండవది, ఇతని ప్రార్థనలో ఉన్నటువంటి రెండవ లోపము, ఇతరులతో పోల్చుకున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారు గమనించండి, ఒక మాట నేను ఈ సమయాన్ని మిమ్మల్ని అడుగుతాను. దేవుని సన్నిధిలో నీతిమంతునిగా తీర్చబడగలిగినటువంటి వారు, నిందారహితంగా ఉండగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది, దేవుని యొక్క సన్నిధిలోనక నీతిమంతుడైనటువంటి మనుష్యుడు ఒక్కడు లేడట. ఆయన ఆకాశము నుండి వంగి చూచి నరులను పరిశీలించాను, ఒక్కడును తప్పకుండా అందరూ దారి తొలగారట. మరి దేవుని బిడ్డ, ఈరోజు ఆలోచన చేద్దాం. మనం దేవుని సన్నిధిలో ఇతరులతోటి పోల్చుకుంటూ వాళ్ళకంటే నీతిమంతులమని స్థాపించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మొదటిదిగా దేవుని సన్నిధిలో దేవుని మీద అతిశయపడుతూ ఉన్నాం. రెండవదిగా దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని పోలికగా సృష్టించబడినటువంటి మనుషులతోటి మనం పోల్చుకుంటూ మనల్ని మనం హెచ్చించుకుంటూ వారిలాగా నేను ఉంటున్నందుకు నీకు స్తోత్రం ప్రభువా. ప్రభు యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది, నీవు కనికరము కలిగిన తీర్పు తీరిస్తే నీకు కనికరము కలిగిన తీర్పు తీర్చబడదు. నీవు తీర్పు తీర్చకు, నీకు కూడా తీర్పు తీర్చబడదు. నిర్ణయం చెప్పకుండా మనం ఆగగలమా? ఏదైనా ఒకటి మనకు ఎదురైనప్పుడు ఆలోచన చేయండి. మనకి ఏదైనా ఒక సందర్భం లేకపోతే ఒక అనుభవం మనకు ఎదురైనప్పుడు దానిని గురించి కామెంట్ చేయకుండా మనల్ని మనం ఆపుకోగలమా? దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరకు వచ్చి కూడా ఈ పరిసయ్యుడు అదే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడండి? మొట్టమొదట, అయ్యా నేను చోరుల్లాగా లేను, దొంగతనం చేసేవాళ్ళలాగా లేను, అన్యాయస్తుడిలాగా లేను, వ్యభిచరించేటువంటి వాళ్ళలాగా లేను. ఎవరు? అతడే చెప్తాడు చూడండి, చోరులను అన్యాయస్తులను వ్యభిచారులునైనా ఇతర మనుష్యుల వలె నేనొక్కడే నీతిమంతుడిని, ఇంకెవ్వరూ నీతిమంతులు కాదు. నేనొక్కడే మంచివాడిని, ఇంకెవ్వరూ మంచోళ్ళు కాదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఆలోచన చేద్దాం. మన హృదయాల్లో అటువంటి భావాలు, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు అటువంటి మాటలు, ఆలోచనలు వస్తూ ఉన్నాయా?
గమనించండి, ఇతరులను దూషించేటువంటి విధంగా, ఇతరులను కించపరిచేటువంటి విధంగా నీ ప్రార్థనలో ఒకవేళ మాటలు దొర్లుతూ ఉన్నాయేమో గమనించు. ఆయన నీతిమంతుణ్ణి అనీతిమంతుణ్ణి అందరినీ ప్రేమించేటువంటి దేవుడే. అదే ప్రభు నీకు నాకు ఆజ్ఞ ఇచ్చాడు, నేను త్వరగా రానయ్యున్నాను, ఎవరి క్రియల ఫలము చొప్పున వారికి జీతము, వారికి ఇవ్వవలసిన జీతము నా దగ్గర ఉంది. నీతిమంతుడిని నీతిమంతుడిగానే ఉండని, అనీతిమంతునిగానే ఉండని, అన్యాయం చేసేవాడిని చేయని, నీవు న్యాయంగా బ్రతికేవాడిని బ్రతకని ప్రభువే చెప్పాడు. ఎందుకు? నీవు ఇతరులతోటి పోల్చుకోకుండా ప్రభు వైపు చూచినప్పుడు ప్రభు యొక్క రూపములోనికి నిన్ను నీవు మార్చుకోవడానికి నీకు ఒక పోలిక దొరుకుతుంది. ఎప్పుడైతే మనుష్యుల వైపు నువ్వు చూడటం మొదలు పెడతావో, మనుష్యులతో పోల్చుకొనడం మొదలు పెడతావో, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది, నీవు మనుష్యుల వైపే చూస్తూ ఉంటావు. ఈ లోకపు సంగతులని జ్ఞాపకం చేసుకుంటూ, ధ్యానం చేస్తూ, వాటిని మననం చేసుకుంటూ ఈ లోకంలోనే ఉండిపోతావు. దేవుని బిడ్డ, ఈరోజు ఆలోచన చేద్దాం. సమూయేలు ప్రవక్తగా ఉన్నప్పుడు, న్యాయాధిపతిగా ఉన్నప్పుడు ఆయన పెద్దవాడయ్యాడట, చాలా ముసలివాడైపోయాడట, అన్ని కార్యక్రమాలు చేయలేకపోతూ ఉన్నాడట. అందుకని ఆయన కుమారులను ఇద్దరిని ఇశ్రాయేలీయుల మీద యాజకులుగా నియమించాడట. ఆ విధంగా నియమించినప్పుడు ఆ ఇద్దరు యవనస్తులు దేవుని యొక్క సన్నిధిలో యాజకత్వం చేస్తూ ఉన్నారు. అన్ని విషయాల్లో మంచిగా ఉన్నారట. పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉంది, వారు లంచము పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేసిరి. వారికి ఉన్నటువంటి ఒకే ఒక లోపం ఏంటట? లంచం తీసుకున్నారట. ఆ లంచం తీసుకొని న్యాయాన్ని తిప్పివేశారట. అది ఇశ్రాయేలు ప్రజలకు కంటగింపుగా ఉంది, బాధాకరంగా ఉంది. అందుకని వారందరూ, పెద్దలందరూ సమూయేలు ప్రవక్త దగ్గరకు వచ్చారట. ప్రవక్త దగ్గరకు వచ్చి అంటూ ఉన్నారట, అయ్యా, నీ బిడ్డలు నీ వంటి వాళ్ళు కాదు, నీ బిడ్డలు నీ వంటి వాళ్ళు కాదు. కాబట్టి జనులందరికీ ఎలాగైతే ఒక రాజు ఉన్నాడో, మిగతా జనాలందరికీ ఒక రాజు ఎలాగైతే ఉన్నాడో, ప్రజలకి పట్టణాలకి, మాకు కూడా ఒక రాజును నియమించు. సమూయేలు చాలా బాధపడ్డాడట. ఎందుకో తెలుసా? దేవుని బిడ్డలారు గమనించండి, మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనంలో మనకు దానికి సమాధానం కనబడుతుంది. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చదవగలిగిన వారు త్వరపడి చదవండమ్మా. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాట వింటిని, వాటి ప్రకారము నీవు జరిగించుము. వారు నిన్ను విసర్జించలేదు, కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. నాకు చిన్నతనం నుంచి ఈ వచనం చదివినప్పుడల్లా, ఆ పై వచనాలు చదివినప్పుడల్లా, సమూయేలు ఎందుకు అంత బాధపడ్డాడు, వాళ్ళ అబ్బాయిల్ని యాజకులకు వద్దన్నారని అని ఆలోచన చేసేవాడు. సమూయేలు అందుకు కాదట బాధపడింది. ఎందుకో తెలుసా? అప్పటి వరకు యెహోవా పక్షంగా న్యాయాధిపతిగా ఆయన నిలవబడి ప్రజలకు న్యాయం చెబుతున్నాడు. ఎవరి న్యాయం అది? దేవుని యొక్క న్యాయాన్ని వారికి వారికి తెలియచేస్తూ వచ్చాడు. ఎప్పుడైతే ఈ బిడ్డలు వచ్చారో వీళ్ళకి లోకం పట్ల ఆసక్తి కలిగింది, లోకంతో పోల్చుకోవడం పెరిగింది. ఇతర ప్రజలందరూ ఏం చేస్తున్నారో చూశారు. వాళ్ళు లంచం తీసుకుంటున్నారు కాబట్టి మేము కూడా లంచం తీసుకుందాం అని న్యాయాన్ని తిప్పేశారు. మరి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? వాళ్ళు కూడా సమూయేలు ప్రవక్త దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నారు, వాళ్ళందరికీ రాజులు ఉన్నారుగా, మాకు కూడా ఒక రాజు కావాలా? అయ్యా, మీకు యెహోవా రాజుగా ఉన్నాడు, యెహోవా నాయకుడిగా ఉన్నాడు, మీకు ఏది కావాలన్నా ఆయనే మీకు సమస్తమును అనుగ్రహించేటువంటి వాడు ఆయన కదయ్యా అంటే, లేదు 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 లేదు, మాకు అవసరం లేదు. యెహోవా దేవుడు. వాళ్ళకు కూడా దేవతలు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు. యెహోవా మాకు దేవుడు.
వాళ్ళందరికీ రాసులు ఉన్నారు, మాకు కూడా రాసు కావాలి. అందుకే ప్రభు ఇక్కడ అంటూ ఉన్న మాట ఏంటో తెలుసా? వాళ్ళు నిన్ను విసర్జించలేదు సమూయేలు, నన్ను విసర్జించారు, నన్ను విడిచిపెట్టారు. తాము ప్రార్థన చేస్తున్నాము అనుకుంటూ నన్ను ఒక మూలకు నెట్టివేసి ఇదిగో తమ ఇష్టమైనటువంటి జీవితం వైపు తాము వెళ్ళాలి అని ఆశపడుతూ తమకిష్టమైనటువంటి మార్గాల్లో తాము నడుచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. నిజమే, ఈ కాలంలో ప్రభు యొక్క వాక్యంలో పౌలు భక్తుడు తిమోతికి జ్ఞాపకం చేస్తూ ఈ మాట జ్ఞాపకం చేస్తాడు, ఈ మాట తెలిపి చెప్తాడు. జనులు దురద చెవులు కలిగిన వారై తమకిష్టమైన బోధకులను తమ కొరకు బోగు చేసుకొని ఇదిగో కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. ఈనాడు అనేక మంది దేవుని యొక్క ప్రేమను ఎరగకపోవడానికి కారణం ఒకరితో ఒకరు పోటీలు పడుతూ ఇదిగో వారు పండుగ ఇలా చేశారు కాబట్టి మనం ఇంకా గొప్పగా చేద్దాం. క్రిస్మస్ వచ్చిందంటే మనకి ఇది కనపడతా ఉంటుంది కదండి. ఒక వీధిలో ఒక స్టారు చిన్నది ఒకటి వచ్చిందంటే ఆ పక్క వీధిలో వాళ్ళు ఏం చేస్తారు? దానికంటే పెద్దది పెట్టాలా. ఆ పక్కన వీధి దానికంటే ఇంకా పెద్దది పెట్టాలి. దానికోసం డబ్బులు వేసుకుంటారు, వసూలు చేస్తారు, కాళ్ళు పట్టుకుంటారు, అవసరమైతే ఊడిగం చేస్తానికైనా రెడీ అవుతారు. కానీ మేము మాత్రం ఎక్కడ తగ్గటానికి లేదు. పరిసయ్యుని ప్రార్థనలో అదే కనబడుతోంది. నీ విషయం నీ అంతరంగం నీ అంతరంగంలో లోతులలో ఉన్నటువంటి ఆలోచనలు కూడా చూడగలిగినటువంటి ప్రభు దగ్గరకు వచ్చి నీ అంతరంగాన్ని మూసివేసుకొని ప్రభువా నేను అంత మంచోండి ఇంత మంచోండి అని ప్రభువుకే చెప్తా ఉంటే ఇదిగో వాళ్ళందరూ చెడ్డవాళ్ళు, వాళ్ళలాగా నేను లేను, ఇదిగో నేను నీ యొక్క బిడ్డగా నీ కొరకు నేను బ్రతకటానికి ఇదిగో ఇన్ని పనులు చేస్తున్నాను అని చెప్తూ ఉంటే ప్రభు అంగీకరించగలుగుతాడా? ఈరోజు ఆలోచన చేద్దాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, మన హృదయంలో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు ఇతరులను కించపరుస్తూ ఇతరులను దూషణ చేస్తూ ఒకవేళ ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నామేమో ఆలోచన చేయండి. వాడు నాశనం కావాలి ప్రభువా నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు నీ ప్రార్థన వినడు. ఎందుకంటే నీవెలాగైతే ఆయన బిడ్డవో వాడు కూడా అదే విధంగా ఆయన బిడ్డ. ఆ బిడ్డ మారాలి అని ప్రభు కోరుకుంటూ ఉంటాడు. ఆ బిడ్డ సరిచేయబడాలని ప్రభు కోరుకుంటూ ఉంటాడు. అందుకు ఒక సాధనంగా నీవు ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. అయితే నేనేం చేస్తా ఉన్నా? వాడు నాశనం అయితే బాగుండు ప్రభువా, వాడు అన్యాయస్తుడు ప్రభువా, వాడు అన్యాయం చేస్తున్నాడని ప్రభువుకు తెలీదా? నీవెందుకు తీర్పు తీర్చి నీ మీదకు తీర్పు తెచ్చుకుంటున్నావు? నీవెందుకు ఇతరులతో పోల్చుకుంటూ నిన్ను నీవు అధికుడుగా భావిస్తూ ప్రభు దగ్గర ఎందుకు తగ్గిపోతూ ఉన్నావు? దేవుని బిడ్డ, ఈరోజు ఆలోచన చేయి. పరిసయ్యుని ప్రార్థనలో ఉన్నటువంటి మూడవ లోపము గమనించండి. ఇతడు చేస్తూ ఉన్నటువంటి ప్రార్థన, ఇతడు చేస్తూ ఉన్నటువంటి విజ్ఞాపన ఎలా చేస్తూ ఉన్నాడండి? ఇక్కడ చెప్పబడిన మాట, తనలో తాను ప్రార్థించుకొనుచుండెను. ఎవరితో ప్రార్థన చేస్తున్నాడు? ఎవరి దగ్గరికి వచ్చాడు? దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలోనికి వచ్చి దేవునికి ప్రార్థన చేయాల్సింది, దేవునితో సంభాషణ చేయాల్సినటువంటి వ్యక్తి ఇక్కడ ఎవరితో ప్రార్థన చేస్తున్నాడండి? తనతో తాను, తనలో తాను. అవి పెద్దగా మాట్లాడితే మళ్ళీ అందరూ వచ్చి అడుగుతారుగా, నేను చోరులు, అన్యాయస్తులు, దుర్మార్గులు, ఇదిగో ప్రభు వ్యభిచారులు అయినటువంటి ఇతర మనుషుల్లాగా లేనయ్యా, ఇదిగో సుంకరిలాగా లేనయ్యా అని పెద్దగా ప్రార్థన చేస్తే ఏం జరుగుద్దండి? చెప్పండి, ఏం జరుగుద్ది? మనం ప్రార్థన చేసేటప్పుడు పలానోళ్లలాగా నేను లేనయ్యా అని ప్రార్థన చేసాం అనుకోండి, మన పక్కనే ఉన్నారు వాళ్ళు, ఏం జరుగుతుంది? అందుకని మనం ఏం చేస్తాం? చాలా చిన్నగా లోపల చేసుకుంటా ఉంటాం. ఈ పరిసయ్యుడు చేస్తూ ఉన్న ప్రార్థన అదే. తనతో తాను చెప్పుకుంటూ ఉన్నాడు, కానీ ప్రభువుతో మాట్లాడటానికి అతడు ఇష్టపడటంలా. ప్రేమనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క సన్నిధిలో నీ ప్రార్థన ఎలా ఉంటూ ఉంది?
దేవునితో సంభాషణ చేసేటప్పుడు దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ ప్రభువుతో మాట్లాడాల్సినటువంటి నీవు నీ హృదయంలో ఉన్నటువంటి బాధలో, వేదనలో, లేకపోతే సంతోషమో అది నీలో నుంచి బయటకు రావడానికి నువ్వు బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ నీకు నువ్వే చెప్పుకుంటూ ఉన్నావా నీ ప్రార్థనలో? ఆలోచించి. సాధారణంగా అత్యధికమైనటువంటి సంతోషం వచ్చినా, వేదన వచ్చినా మనిషి ఏం చేస్తాడు? పెద్దగా ప్రార్థన చేయడు. ఆ ప్రార్థన చేయకుండా, పెద్దగా ప్రార్థన చేయకుండా చిన్నగా లోపల ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. కానీ అది తనలో ఉన్నటువంటి ఉద్వేగాలను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడా, లేకపోతే ప్రభు యొక్క సన్నిధిలో తన హృదయాన్ని కృమ్మరిస్తూ ఉన్నాడా పరిశీలించుకోవలసిన అవసరం ఉంది. మీరు గమనించండి, మన ఉద్వేగాలను బట్టి మనం మాట్లాడుతూ ఉంటే ఇతరులను దూషించడం మనకు వస్తుంది. మన ఉద్వేగాలను బట్టి మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఇతరులను కించపరిచేటువంటి మాటలు వస్తాయి. ఇతరుల యొక్క నాశనమును నీవు కోరుకుంటావు. ఇతరుల్లో ఉండేటువంటి లోపాలు నీకు కనబడతా ఉంటాయి. ఎప్పుడైతే నీ హృదయాన్ని దేవుని దగ్గర కృమ్మరిస్తావో, నీ వేదనను ప్రభు దగ్గర కృమ్మరిస్తావో, అప్పుడు కేవలం ప్రభువుతో నీకు కలిగేటువంటి సంభాషణ మాత్రమే, నీ హృదయంలో ఉన్నటువంటి వేదన మాత్రమే ప్రభు యొక్క సన్నిధిలో కనబడుతుంది. దేవుని బిడ్డ గమనించిన పరిశుద్ధ గ్రంథంలో అటువంటి ఒక అమ్మ ఉంది. ఎవరు? దేవుని యొక్క సన్నిధిలో సమూయేలు గారి యొక్క తల్లి హన్నగా కదా. హన్న అమ్మ తనలో తాను ప్రార్థన చేసుకుంటా ఉంది. కానీ ఏలి అనుకుంటూ ఉన్నాడు, నువ్వు తాగి మత్తురాలవై ఉన్నావా, ఎంతసేపు ఇంకా అట్లా కూర్చుంటావు అంటే ఆమె అన్న మాట ఏంటో చెప్పండి. అయ్యా, నేను ద్రాక్షారసము తాగి మత్తురాలను కాలేదు, నా హృదయమును నా ప్రభు దగ్గర కృమ్మరించుకుంటూ ఉన్నాను, నా వేదనను నా ప్రభు దగ్గర కృమ్మరించుకుంటూ ఉన్నాను. ఏం వేదన అండి అది? దేవుని బిడ్డలారా, బిడ్డల కోసం అనుకుంటాం మనం. అప్పటికి దాదాపుగా చాలా కాలం నుంచి ప్రతి సంవత్సరం అదే విధంగా జరుగుతూ ఉంది. కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. అది ఒకరోజు తిడితే బాధేస్తుంది, 2 రోజులు తిడితే బాధేస్తుంది, 3 రోజులు తిడితే బాధేస్తుంది, సంవత్సరం తిడితే బాధేస్తుంది, 10 ఏళ్ళు తిట్టిన బాధేస్తుంది. 10వ సంవత్సరంలో కూడా బిడ్డలు లేని దానివి, గొడ్రాలు అని రోజు తిడతా ఉన్నారు. 6 నెలలు బాధపడతాం, తర్వాత ఏం చేస్తాం? వీళ్ళు ఇంతేలే అని వదిలేస్తాం. మరి ఏమెందుకు బాధపడింది? దేవుని బిడ్డలారు గమనించండి, అక్కడ చెప్పబడినటువంటి మొదటి అధ్యాయాన్ని మీరు చదవండి ఇంటికి వెళ్ళాక. అక్కడట ఏలి కుమారులట పాపము చేస్తూ ఆ పాపముతోనే దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారట. అది చూసి తట్టుకోలేకపోయిందట ఈ తల్లి. అది చూసి ఆ వేదనను తట్టుకోలేకపోయిందట. అందుకు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి, నాకు ఒక్క బిడ్డను ఇస్తావా, నీకు ఇష్టమైన బిడ్డగా నీ దగ్గర పెడతా అని ప్రార్థన చేసిందట. దేవుని బిడ్డ, ఈరోజు నీ ప్రార్థనలో, నీ వేదనలో నుంచి ఎటువంటి ప్రార్థన వస్తూ ఉంది? ఆమె ఏలిని దూషించలా, ఏలి బిడ్డల్ని దూషించలేదు, లేకపోతే తనను దూషించేటువంటి వారిని, ఎగతాళి చేసేటువంటి వారిని దూషించలేదు. ఎవరిని అడిగిందండి? ఏమడిగిందండి దేవుని దగ్గర? నాకు ఒక్క బిడ్డని అయ్యా, నీ దగ్గర నీ బిడ్డగా ఉండడానికి వాడిని బలపరుస్తా. సమూయేలు తాను పెరిగి పెద్దవాడై 3 ఏండ్ల వాడైనప్పుడు తీసుకొచ్చి వదిలివేయబడ్డాడు. 10 ఏండ్ల వయసులో ఆయన యాజకత్వం చేయడం మొదలుపెట్టాడు. అప్పటి వరకు యెహోవా సన్నిధి షిలోహులో ప్రత్యక్షం కాలేదండి. ఎప్పుడైతే సమూయేలు దేవుని ప్రత్యక్షత పొందుకొని యాజకత్వం చేయడం మొదలుపెట్టాడో, వాక్యం జ్ఞాపకం చేస్తుంది. సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తే 8-9 వచనాల్లో అనుకుంటాం, షిలోహులో యెహోవా మరలా ప్రత్యక్షమగుచుండెను. దేవుని ప్రత్యక్షత దిగి వచ్చేటువంటి ప్రార్థన చేసింది. మరి పరిసయ్యుడు ఎటువంటి ప్రార్థన చేస్తా ఉన్నాడు? వాళ్ళందరిలాగా నేను లేను ప్రభువా, వీళ్ళలాగా నేను లేను ప్రభువా. ఇతరులతోటి పోల్చుకుంటూ, తనను తాను హెచ్చించుకుంటూ, తనను తాను గొప్ప చేసుకుంటూ, ప్రభు కంటే కూడా గొప్ప చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ప్రభు యొక్క కృపను వెతకడం మర్చిపోయాడు. ప్రభు యొక్క కరుణను, ప్రేమను వెతకడం మర్చిపోయాడు.
ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి సుంకరి ప్రార్థనలో ఇవన్నీ ఉన్నాయా? ఉన్నాయండి. ఇక్కడ మీరు గమనించండి, సుంకరి ప్రార్థన చేయడానికి దేవాలయం దగ్గరకు వచ్చినప్పుడు చుట్టూ ఉన్నటువంటి మనుషుల్ని చూశాడా? చూడలా. ఎటువైపు చూశాడు? దేవుని సన్నిధి వైపు చూశాడు. ఆయన వెలుగులో తన తప్పులు తనకు కనబడుతూ ఉంటే దేవాలయం దగ్గరకు రావడానికి కూడా భయపడ్డాడు. ఒకటి. రెండవది, ఇతరులతోటి పోల్చుకొని వాళ్ళలాగా లేను, వీళ్ళలాగా లేను, నేను ఇది చెల్లిస్తా ఉన్నాను, అది చెల్లిస్తా ఉన్నానని ప్రార్థన చేశాడా? లేదు. ఎప్పుడైతే తన పాపాలు తనకు కనబడుతూ ఉన్నాయో ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా ధైర్యము చాలక రొమ్ము కొట్టుకోవడం మొదలుపెట్టాడు. తనతో తాను ప్రార్థన చేసుకుంటా, నేను ఎలా ఇతరులు వేరే వాళ్ళు ఎలా పోతే నాకెందుకు అని దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టుకోకుండా ఉన్నాడా? ఇతడు చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? పాపినైన నన్ను కరుణించయ్యా, నీకు ఎట్లాగైనా నేను ఉపయోగపడతానేమో, నీ కార్యం కొరకు, నీ పనుల కొరకు నేను ఎక్కడైనా ఉపయోగపడతానేమో, నాకు కృప చూపించవా, నాకు కరుణ చూపించవా? దేవుని బిడ్డ, ఈరోజు నా ప్రార్థన ఎలా ఉన్నది ఒకసారి ఆలోచన చేద్దాం. మన ప్రార్థనలో అతిశయాన్ని చేర్చుకుంటూ, ఇతరులతో పోల్చుకునేటువంటి తత్వాన్ని చేర్చుకుంటూ, దేవుని యొక్క కృపను, ప్రేమను వెదకటం మర్చిపోయి, దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవలసినటువంటి మనశ్శాంతిని, మనస్తృప్తిని పొందుకోకుండా మనకు నచ్చినటువంటి మార్గంలో మన నామకార్థంగా ప్రార్థన చేస్తున్నామా? లేకపోతే ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం, ప్రార్థన అంటే ప్రభువుతో సంభాషణ, దేవుని సన్నిధిని అనుభవిస్తూ, దేవునితో సహవాసంలో నిలిచి ఆయన స్వరాన్ని వింటూ ఆనందిస్తున్నావా? ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఆలోచన చేద్దాం. మన ప్రార్థన ఎలా ఉండాలంట? ఆయన సన్నిధిని మనం అనుభవించాలట, సమస్తాన్ని మర్చిపోవాలట, ఆయన మాటలు మనకు వినబడుతూ ఉంటే ఆయనతో మనం సంతోషంగా ఆనందించేటువంటి కృప మనకు కావాలట. అటువంటి ప్రార్థన దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి ప్రార్థన చేసేవారిని ప్రభు అంటున్నాడు, నేను నీతిమంతులుగా తీరుస్తాను. కాబట్టి పరిసయ్యుని కంటే సుంకరి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. చూడండి, ఈనాటి పత్రిక పాఠంలో కూడా పౌలు భక్తుడు అదే సాక్ష్యం ఇస్తాడు. చూడండి, 8, 9, 10 వచనాల్లో మనం చూస్తే, ఇదిగో నేను సువార్తను మీకు అందించాను, ఆ సువార్తను మీరు నమ్మి దాన్ని అనుసరిస్తే, దాని ప్రకారంగా మీరు జీవిస్తే మీరు నీతిమంతులుగా తీర్చబడతారు అని జ్ఞాపకం చేస్తూ అక్కడ ఒక మాట చెప్తాడు. ఆ సువార్త ఏంటట? మన పాపముల కొరకై క్రీస్తు సిలువ వేయబడి మరణించెను, లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేచి. ఇది చెబుతూ అక్కడ అంటాడు చూడండి, మొదట కేఫాకు కనపడ్డాడు, మరియకు, ఇతర స్త్రీలకు కనపడ్డాడు, కడమ అపోస్తులందరికీ కనపడ్డాడు, పిమ్మట 500 మంది కంటే ఎక్కువైనటువంటి వాళ్లకు కనపడ్డాడు. చిట్ట చివర ఎలాంటి వాళ్ళకు కనపడ్డాడట? చూడండి, 8వ వచనంలో ఆ మాట చాలా ఆశ్చర్యం అనిపించింది. పౌలు గారి దగ్గర నుంచి ఇటువంటి మాట వస్తుందా అనిపించింది. పిమ్మట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడాను. ఎలాంటి వాడటండి? అకాలమందు పుట్టినవాడు. మనకి అర్థమయ్యేటువంటి భాషలో చెప్పాలంటే కుక్కమూతి పిందెలు అంటారు. అంటే అది కాయ చెట్టుకు పుడుతుంది, కానీ అది మంచి కాయ కాదు, చెడ్డ కాయ. అది ఎదగదు, సారాన్ని పీల్చుకుంటుంది, ఉపయోగము ఉండదు. అటువంటి కాయల్ని వ్యవసాయదారుడు ఏం చేస్తాడంటే ముందుగానే చూసి వాటిని తెంపి పడేస్తాడు. ఎందుకంటే సారం అవి పీల్చుకోకుండా మంచి కాయలకు సారం వెళ్ళాలి అని. ఇక్కడ పౌలు గారు తనను తాను దేంతో పోల్చుకుంటున్నాడండి? అటువంటి స్థితితో పోల్చుకుంటూ అకాలమందు పుట్టినటువంటి వాడును, ఎందుకు పుట్టావురా అని అనిపించుకోవలసినటువంటి వాడును, అట్లాంటి నాకు ఆయన కనిపించాడు. చూడండి, 9వ వచనంలో అంటాడు చూడండి, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులను అనిపించుకొనడానికి నేను యోగ్యుడను కాదు.
నేను అపోస్తలతో పాటు అదే కొరింథీ సంఘానికి వ్రాస్తూ 2వ పత్రికలు అంటాడు, నేను అపోస్తలత్వానికి పనికిరానా, నేను అక్కడ నా వంశం ఇది, నా యొక్క ధన్యతలు ఇవి, నాకున్న ప్రత్యక్షతలు ఇవి అని చెప్పిన పౌలు గారే ఇక్కడ కొరింథీ సంఘానికి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. చూడండి, సంఘమును నేను హింసించాను కాబట్టి సేవకుణ్ణి, అపోస్తలుణ్ణి, అభిషేకించబడినటువంటి వాడిని అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదు అని చెప్తూ 10వ వచనంలో అంటాడు, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప, నా గొప్పతనం కాదు. నేను అంటున్నాను, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని అని ఈ ప్రపంచానికి సాక్ష్యం ఇచ్చానే, అది నాది కాదు. ఎవరిది అది? దేవుని యొక్క కృప. ఆయన కృప నా మీద నిలిచి ఉంది కాబట్టి, ఆయన ప్రేమ నా మీద నిలిచి నాలో కార్యం జరిగించింది కాబట్టి నేను అంతగా హెచ్చించబడ్డాను. చూడండి, ఆ తర్వాత ఆ వచనంలోనే 2 మాటలు మనకు ప్రత్యేకంగా జ్ఞాపకం చేయబడతాయి. చదవండి 10వ వచనాన్ని. అయినను నేనేమై ఉన్నానో దేవుని కృప వలన అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహించబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని, ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడయ్యున్న ఎవరండి? దేవుని కృప. ఈరోజు మనం చెప్పగలమా? చెప్పండి. దేవుని కొరకు ప్రయాసపడుతున్నాం అని చెప్పుకునేటువంటి సేవకుల్ని చూస్తూ ఉన్నాం, కానీ క్రైస్తవుల్ని చూస్తూ ఉన్నాం, కానీ మనుషుల్ని చూస్తూ ఉన్నాం, కానీ నేను ప్రయాసపడ్డాను, కానీ ప్రయాసపడింది నేను కాదయ్యా, నాకు తోడై ఉన్న దేవుని కృప అని సాక్ష్యం ఇవ్వగలిగినటువంటి క్రైస్తవుని ఈరోజు చూడగలమా? దేవుని బిడ్డ, నీ ప్రార్థనలో అది ఉండాలి. నీ ప్రార్థనలో దేవుని కృపకు ప్రధాన స్థానమునిచ్చి ఆయన కృప కొరకు, ఆయన కరుణ కొరకు నువ్వు కనిపెట్టుకోగలిగితే, దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది, అపోస్తలుడు కాదు, పౌలు గారు అపోస్తలుడా, శిష్యుడా కాదు, కానీ వారందరికంటే అత్యధికమైనటువంటి ధన్యత కలిగినటువంటి వాడు. చిన్న ఆసియాలో 10 సంఘములను స్థాపించినటువంటి వాడు. ప్రపంచంలో ఉన్నటువంటి సంఘాలన్నిటికీ ఆదిగా నిలిచినటువంటి సంఘాలు అవి. పేతురు గారు వెళ్ళి సేవ చేశారు, యోహాను గారు వెళ్ళి సేవ చేశారు, తోమా గారు వచ్చి సేవ చేశారు భారతదేశాన్ని. వీళ్ళందరివి కూడా ఎక్కడికి వెళ్ళి లింక్ అవుతున్నాయి? పౌలు గారు స్థాపించిన సంఘాల దగ్గరికి వెళ్ళి లింక్ అవుతున్నాయి. పౌలు గారు ఎక్కడైతే ఏ సంఘాలు స్థాపించారో ఆ సంఘాలే ఆది సంఘాలుగా, ఆదిమ సంఘాలుగా ఈ రోజుకి గుర్తించబడుతున్నాయి. కారణం ఏంటో తెలుసా? ఆయన దేవుని కృపను ఎంపిక చేసుకున్నాడు, దేవుని కృపను ఆయన తెత్తి చూపించాడు. నేను కాదయ్యా, నీ కృప అని దేవుని చేతుల్లో తనను తాను పెట్టుకొని దేవునిలో సంతోషించే ప్రార్థన చేశాడు. ఈరోజు మన ప్రార్థన ఆ విధంగా ఉండాలి అని ప్రభు యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉండగా, ప్రభు యొక్క బిడలుగా ఫలించేటువంటి వారముగా, ఆయన సన్నిధిలో ఆశీర్వదించబడినటువంటి వారముగా మనము నిలిచి ఫలించులాగున పరిశుద్ధాత్మ దేవుని కృప మనల్ని దర్శించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవా నాయందు